అక్కడి నుంచి అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. దాని తర్వాత సిబిఐ రంగంలోకి దిగి సిబిఐ నుంచి ఇద్దరు, స్టేట్ పోలీస్ నుంచి ఇద్దరు, తర్వాత ఫుడ్ కార్పొరేట్ దాని అథారిటీ నుంచి ఒకరు, మొత్తంగా 5 మంది తో సిట్ ఏర్పడింది. వాళ్ళకి అనుబంధంగా ఒక 30 మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. సో ఈ సిట్ అప్పటి నుంచి కూడా సీరియస్గానే రంగంలో దిగి పరిశోధించింది. ఇందులో ఇప్పుడు నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ నలుగురికి రిమాండ్ విధించినప్పుడు రిమాండ్ రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేస్తారు. రిమాండ్ రిపోర్ట్లో ఏముంటుందంటే ఈ నలుగురు ఏమేమి చేశారు, ఇప్పటి వరకు ఏమేమి జరిగింది, ఇవన్నీ కూడా కోర్టుకి చెప్తారనమాట. సో ఆ రిమాండ్ రిపోర్ట్ని పెట్టుకొని నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కల్తీ నిజమే అని చెప్పి ఆయన ఒక ఇది పెట్టాడు, ట్వీట్ పెట్టాడు. దాన్ని తీసుకొని తెలుగుదేశం మీడియా అంతా కల్తీ నిజమే, జగన్కి షాకు, ఇలాగంతా రకరకాలుగా టైటిల్ పెట్టారు. నేను ఆ రిమాండ్ రిపోర్ట్ చూశాను. ఆ రిమాండ్ రిపోర్ట్లో కల్తీ అనే మాట ఎక్కడా లేదు. అసలు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, దీని మీద వైసీపీ ఏం కౌంటర్ ఇస్తూ ఉంది అనేది మనం మాట్లాడదాం. సో ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే నలుగురిని అరెస్ట్ చేశారు. మొత్తంగా ఇప్పుడు 3 డైరీలు పేర్లు బయటకు వచ్చాయి. ఒకటి రూర్కీ, ఉత్తరాఖండ్లో ఉండే రూర్కీ లో ఉండే బోలేబాబా డైరీ. ఈ బోలేబాబా డైరీ దోషి అనేది ఒకటి. 2 ఏఆర్ డైరీ దిండిగల్ అనుకుంటా, మన తమిళనాడు. 3వది వైష్ణవి డైరీ, పొన్నంబాకమే ఏదో వస్తుంది, చిత్తూరు జిల్లా. సో ఈ 3 డైరీలు కలిసి టీటీడీని మోసం చేశాయి అనేది ఉంది తప్ప నెయ్యి కల్తీ అనే మాట ఎక్కడా లేదు. టీటీడీని వీళ్ళు ఎలా మోసం చేశారు, ఈ మోసం చేయడంలో టీటీడీ అధికారుల పాత్ర కూడా ఉంది అని టీటీడీ అధికారులకు కూడా ఒక 10 మందికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్తున్నారు. అంటే అర్థమైంది ఇక్కడ వీళ్ళు ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటారు దీన్ని. అంటే ప్రొసీజర్, వీళ్ళు టీటీడీని మోసం చేయడానికి ఏ పద్ధతిలో ముగ్గురు కలిసి చేశారనే తప్ప కల్తీ నెయ్యి సప్లై చేశారు అనేది ఎక్కడా దీంట్లో రాలేదు. ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు అనేది కూడా ఎక్కడా రాలేదు. కానీ మరి వీళ్ళెందుకు అలా అంటున్నారో మనకు తెలియదంటే రాజకీయాల కోసం అంటున్నారు అనేది తెలుసు. కానీ మరి వాళ్ళు ప్రూవ్ చేయకుండా ఎలా మాట్లాడతారు? బిఆర్ నాయుడు అని ఆయన ఇప్పుడు చైర్మన్, ఆయన ఎలా కల్తీ జరిగిందని చెప్తాడు, దీంట్లో ఉందని ఎలా చెప్తాడు? ఇది అందరికీ పబ్లిక్ డాక్యుమెంట్ దొరుకుతుంది, ఇది జర్నలిస్టులకి. సో దాంట్లో సిబిఐ డాక్యుమెంట్ కోర్టు పెడతారు. ఈ మధ్య కోర్టు డాక్యుమెంట్లు అంతా ఆన్లైన్లలో కూడా పెట్టేస్తున్నారు. సో అలాంటప్పుడు ఊహాగానాలు ఎందుకు? ఆ డాక్యుమెంటే చూపించవచ్చు కదా. డాక్యుమెంట్లు ఏముందో అది కదా చెప్పాలి. సో ఆ డాక్యుమెంట్లో ఏముందంటే బోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్స్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒకరు విపిన్ జైన్, ఒకరు పోమిల్ జైన్, ఇద్దరిని అరెస్ట్ చేశారు. అట్లాగే వైష్ణవి డైరీ సిఇఓ అపూర్వ విజయకాంత్ చావ్లా, ఆయన్ని అరెస్ట్ చేశారు. అట్లాగే ఏఆర్ డైరీ ఎండి రాజశేఖరన్, ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురిని A1గా దీంట్లో ఇంకా ఎవరిని చేర్చలే. A2 నుంచి A5గా వీళ్ళ నలుగురిని చూపించారు. A2, A3, A4, A5. తర్వాత A8గా వైష్ణవి డైరీ సిఇఓ సబిల్ షమీముల్లా అనే ఆయన పేరు A8గా చేర్చారు. వీళ్ళు ఇప్పటివరకు చెప్తున్నది ఏంటంటే ఈ ఏఆర్ డైరీ ఒక ప్లాన్ చేసుకొని వీళ్ళు కుమ్మక్కయ్యి టీటీడీని మోసం చేసి తక్కువకే కోట్ చేశారని చెప్తున్నారు. 319 రూపాయల 80 పైసలు కిలో నెయ్యికి వీళ్ళు కోట్ చేశారు. సో ఏది తక్కువగా కోట్ చేస్తుంటారో వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి మిగతా డాక్యుమెంట్స్ అంతా కూడా పరిశీలించినప్పుడు టీటీడీ బోర్డు కరెక్ట్గానే ఉన్నాయని టీటీడీ బోర్డు నమ్మింది. ఇక్కడ టీటీడీ అధికారులు ఎవరైతే దీన్ని ఓకే చేశారో, అంటే ఇప్పుడు ఎవరైనా తన సామర్థ్యం 3000 మెట్రిక్ టన్నులు అని చెప్పినప్పుడు నిజంగా అంత సామర్థ్యం ఆ ప్లాంట్కి ఉందా, ఆ డైరీకి ఉందా అనేది వీళ్ళు వెళ్ళి పరిశీలిస్తారు కదా టీటీడీ నుంచి. ఆ పరిశీలించినప్పుడు వాళ్ళెందుకు దీన్ని కనిపెట్టలేదు? 945.6 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉంటే 3000 చూపించారంటే దాదాపు 2000 పైన ఎక్కువ చూపించినప్పుడు టీటీడీ అధికారులు కూడా కుమ్మక్క అయినట్టే కదా. కుమ్మక్క అవ్వకపోతే మరి ఆ మోసాన్ని వీళ్ళు ఎందుకు పసిగట్టలేకపోయారు? లేకపోతే వీళ్ళు అమాయకంగా వాళ్ళు చూపించింది నమ్మేసి వచ్చేసారా? ఇదంతా కూడా ఇప్పుడు సిబిఐ బయటికి తీయాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక కాంట్రాక్టు
నెయ్యి సప్లై చేయడానికి కాంట్రాక్ట్ పొందిన ఏఆర్ డైరీ కావచ్చు, అంతకుముందు బొలేబాబు డైరీ కావచ్చు, వైష్ణవ్ డైరీ కావచ్చు, వీళ్ళు కుమ్మక్కవ్వడం ద్వారా ఆ, నెయ్యిని వీళ్ళు టీటీని మోసం చేసి నెయ్యి సప్లై చేశారు. అంతేగాని కల్తీ నెయ్యి జరిగింది, ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు అని సిబిఐ దీంట్లో ఎక్కడా లేదు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ అనేది ప్రిలిమినరీ డాక్యుమెంటే, ఇంకా ఇన్వెస్టిగేషన్